First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, దీపావళి పండుగ అనగానే మొదట మనకి దీపాలు పండుగ విశిష్టతతో పాటుగా సత్యభామ గుర్తొస్తారమ్మ. అవునమ్మా. అయితే సత్యభామే నరకాసురుణ్ణి వధించింది అనేది ఒక విధానాన్ని మనం చెప్పుకుంటాం. అవునమ్మా. అసలు ఏం జరిగింది, ఎవరు వధించారు, ఈవిడి యొక్క ప్రస్థానం అసలు ఎలా జరిగింది? నరకాసురుని సంహరించింది మాత్రం కృష్ణుడు. నరకాసురుడితో యుద్ధం చేసింది సత్యభామ. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు యుద్ధం చేయగలిగేవాళ్ళు, అవసరమైతే చేసేవాళ్ళు, అవసరం లేకపోతే ఇంటి పట్టునుండేవాళ్ళు. చూడండి, అందరూ యుద్ధానికి ఎడితే ఇల్లు చూసుకునేది ఎవరమ్మా? ఇల్లు చూసుకోవడానికి వీళ్ళు ఇంటి పట్టునుండేవారు, వారు యుద్ధానికి ఎడితే వీళ్ళు ఇల్లు చూసుకునేవారు. అవసరమైతే యుద్ధం కూడా చేయగలరు, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పడానికి గొప్ప నిదర్శనం మనకి త్రేతాయుగంలో కైక, ద్వాపర యుగంలో సత్యభామ. యుద్ధం చేశారు, ఇద్దరు కూడా యుద్ధం చేశారు. అవసరమైతే చేస్తారు, అవసరం లేకపోతే ఊరుకుంటారు. అంటే మాకింత ప్రతిభ ఉంది, మేమింత గొప్పవాళ్ళం, మేమిన్ని చెయ్యగలం అని ప్రదర్శించుకోరు. అది అవసరానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు. సత్యభామ ఆభిజాత్యం, అందం, ఐశ్వర్యం, అభిమానం, ఆత్మాభిమానం అన్నీ మెండుగా కలిగినటువంటి ఒక స్త్రీ. నిజం చెప్పాలంటే ఆధునిక కాలంలో చాలామంది ఆడపిల్లలకు ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి స్త్రీ సత్యభామ అని చెప్పాలి. అన్ని రకాల గుణాలు ఉన్నాయి. ఆవిడ మంచి వంశంలో జన్మించింది. ఆభిజాత్యం, చెప్పలేనంత అందం ఉంది. 2, అంతకు మించిన ఐశ్వర్యం ఉంది. ఇంకా ఆత్మాభిమానం అంటారా, చెప్పనవసరం. ఎందుకు అంత ధనం ఉందని ఎందుకు చెప్పాలి అంటే, ఇవిడ సత్రాజిత్తు యొక్క కుమార్తె. సత్రాజిత్తు తన స్నేహితుడైనటువంటి సూర్యుడు గురించి తపస్సు చేశాడు. ఆయన స్నేహము ఉంది, దైవం కూడా. చేస్తే ఆయన సంతోషించి దర్శనం ఇవ్వడానికి వస్తూ ఉంటే ఆ వెలుగు చూసి, ఇంత వెలుగుగా ఉంది, ఇంత వెలుగు ఎక్కడిది అంటే, నా దగ్గర ఉన్నటువంటి శమంతకమణి వల్ల అన్నాడు. ఆయన ముచ్చట పడుతున్నాడు కదా అని చెప్పి శమంతకమణి అడిగాడు కూడాను. ఏం కావాలంటే, నీకు అంత వెలుగుని ఇచ్చినము శమంతకమణి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఇచ్చాడు. ఇస్తూ కొన్ని చెప్పాడు. ఇది రోజు 20 బారోల బంగారం ఇస్తుంది, ఇది ఎక్కడుంటే అక్కడ ఈతి బాధలు ఉండవు, కాకపోతే శుచిగా ఉంచాలి, పూజించాలి, అశుచిగా ఉన్నవాళ్ళు దీన్ని ధరించినట్టయితే ప్రాణహాని కూడా కలిగిస్తుంది అని. ఈ కథ అంతా మనం వినాయక చవితి కథలో తెలుసుకుంటాం. ఇంతవరకే మనకి తెలుసు. కానీ ఏం జరిగింది, శమంతకమణిని అపహరించాడనేటటువంటి అపవాదు రావడం వల్ల కృష్ణుడు వెళ్ళి జాంబవంతుడి దగ్గర ఆయనతో యుద్ధం చేయడం, జాంబవతిని భార్యగా తెచ్చుకోవడం అయిన తర్వాత సత్యభామని కూడా సత్రాజిత్తు కృష్ణుడికి ఇచ్చాడు. అపరాధ రుసుముగా ఇచ్చాడు. ఎందుకంటే అతని మీద అనవసరంగా అపనిందలు వేశాడు కదా. కృష్ణుడు, మణి నువ్వు ఉంచుకొని ఆయన, నా కన్యామణి చాలన్నాడు. ఆయనకు అలవాటే కదా. గమనించండి, కృష్ణుడు తనంతట తానుగా వివాహం చేసుకున్న స్త్రీ ఎవరు లేరు. అందరూ నువ్వు మమ్మల్ని వివాహం చేసుకోకపోతే మేము ఉండలేమన్నటువంటి వాళ్ళని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఆయన దక్షిణ నాయకుడు అన్నారు. దక్షిణ నాయకుడు అంటే దాక్షిణ్యంతో పెళ్లి చేసుకున్నాడు. అది అందుకని దక్షిణ నాయకుడు. సరే, ఇప్పుడు సత్రాజిత్తు తన కుమార్తెని ఇచ్చి కృష్ణుడికి పంపించంగానే చాలా మందికి కోపం వచ్చింది. ఎందుకంటే సత్రాజిత్తుకి సత్యభామ ఒక్కతే కూతురు. అవును. సత్రాజిత్తుని పెళ్లి చేసుకుంటే అందగత్తె లభిస్తుంది, శమంతకమణి లభిస్తుంది, అప్పటికే వచ్చినటువంటి బోల్డ్ ధనం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడికి ఇచ్చాడో కోపం వచ్చి సత్రాజిత్తుని చంపేశారు. శమంతకమణిని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే కృష్ణుడు వెంటపడ్డాడు. సత్యభామ బాధపడుతోందని చెప్పి, సరే, అక్రూరుడేమో శమంతకమణి తీసుకుని నగరం దాటి వెళ్ళిపోయాడు. శతధన్వుడు వీళ్ళందరూ లాక్కుపోయారు. వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకుని సంహరించటం. మణి లేకపోయింది. లేకపోతే ఈయన కూడా అనుమానించాడు, బలరాముడు కూడా, ఎవరిని, కృష్ణుణ్ణి. మణి దగ్గర పెట్టుకుని లేదని అబద్ధం ఆడుతున్నాడని. అంటే అన్నదమ్ముల మధ్య కూడా తగాదా పెట్టగలదండోయ్ ధనం అన్నది. అయితే లేదులే, ఈ లోపల అక్రూరుడి దగ్గర ఉందని తెలుసుకోవడం, ఆయన్ని పిలిపించడం, మళ్ళీ ఆ మణిని తీసుకెళ్లి ఆ సత్రాజిత్తుకి ఇవ్వడానికి లేడుగా, అంచేత సూరసేనుడికి ఇవ్వడం, తాతగారు కదా, అయింది కదా రాజ్యం, ఆయనకి ఇవ్వడం, అంతా అయిపోయింది. ఇంతగా తన భార్య యొక్క తండ్రిని
చంపినటువంటి వాడి మీద కూడా కృష్ణుడు వెళ్ళి ఆ విధంగా తనకున్నటువంటి పగ తీర్చుకున్నాడంటే భార్య మీద ఎంత ప్రేమ ఉండాలి. మరి అంతగా తనని అందరినీ కూడా అందరికన్నా నేను ఎక్కువగా ఉన్నాను మిగిలిన వాళ్ళకన్నా అనేటటువంటి భావన సత్రాజిత్తు కుమార్తె అయినటువంటి సత్యభామకు ఉండడం సహజమమ్మ. ఎందుకు ఉంటుంది అంటే అంత సహజంగా తాను మిగిలినటువంటి వాళ్ళందరికన్నా కూడా నేను నిన్ను వలచి వచ్చాను అని బతిమాలి రాలేదు కృష్ణుడి దగ్గరికి, వచ్చాక వలచింది. అంటే ముందులో ఇష్టం ఉంటే ఉండుండొచ్చు. రుక్మిణీదేవిలాగా నువ్వు తను వివాహం చేసుకోకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను లాంటి మాట అనలేదు కదా. అలా వచ్చింది. కానీ రావడం ఎలా వచ్చింది? బోలుడు ఆస్తితో వచ్చింది, అంతే కదా. అవును, సంపదతో. ఒకవేళ తను తీసుకురాకపోయినా తర్వాతన్నా సంపద అంతా వస్తుంది. దానికి తోడు అపురూపమైనటువంటి సౌందర్య రాశి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం నేను అందరికన్నా ఎక్కువగా కనపడాలి అని అనుకోవడం సహజం కదా, సహజ లక్షణం. అందులోను మామూలుగానే అందరికన్నా నేను గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారే, అందులోను బహుభార్యాత్మం ఉన్న చోట ఎలా ఉంటుంది? మిగిలిన వాళ్ళందరికన్నా నేనే ఘనం అని చెప్పుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటుందన్నమాట. ఈ ఘనత ఎక్కడ చూపించుకుంది అంటే కృష్ణుడితో పాటు యుద్ధానికి వెళ్ళడంలో చూపించుకుంది. ఎవరన్నా వెళ్ళారండి కృష్ణుడితో యుద్ధానికి? కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నారు. అప్పటికి యుద్ధానికి వెళ్ళే నాటికి 8 మందే, 16,000 మంది తర్వాత వచ్చారు. ఈ యుద్ధం తర్వాత వచ్చారు. ఈ ఉన్న 8 మందిలో ఎవరైనా విహారానికి వస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో గాని యుద్ధానికి వస్తాను నీకు తోడుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ సత్యభామ యొక్క ప్రేమ కనపడుతోంది. 2 భావాలు ఇక్కడ మనకు వ్యక్తం అవుతాయి. ఒకటి, మీరెవరూ చేయలేని పని చేశాను అని గొప్ప చెప్పుకోవడం ఒకటి. రెండోది, కృష్ణుణ్ణి వదిలి ఉండలేకపోవడం ఒకటి. ఆయన యుద్ధానికి వెడితే కూడా అతన్ని వదిలి ఉండలేక యుద్ధానికి వెంటబడి వెళ్ళింది అంటే కృష్ణుడి మీద సత్యభామకి ఎంత ప్రేమ అని అందరూ అనుకోవాలి. ఆవిడికి ఉంటుంది, ఉన్నా లేకపోయినా అందరూ అనుకోవడానికి అవకాశం ఉంది. ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. అంతగా వదిలి ఉండలేనటువంటి లక్షణం సత్యభామాదేవికి ఉంది. అందువల్లే ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి కూడా కృష్ణుడు సందేహించాడు. కాళ్ళు పట్టుకున్నాడు అని అంటారు, నిజానికి పట్టుకోలేదు. అదొక వేషం. కృష్ణుడు వేసిన వేషాలు మామూలుగా ఉన్నాయా? ఈవిని తీసుకెళ్లాడు, బాగానే ఉంది. అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు. ఈ వెళ్ళిన దానికి సందర్భం ఎలా పెట్టుకున్నాడంటే, ఇంతకు ముందు పారిజాత పుష్పం ఒకటి పట్టుకొచ్చి, ఊరుకోడు కదా ఒక ఆయన అగ్గిపుల్ల గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి రుక్మిణీదేవి ఇంట్లో కృష్ణుడు ఉండగా వచ్చి కృష్ణుడు చూడ్డానికి వచ్చినట్టు వచ్చి కృష్ణుడికి ఇచ్చి నీకెవరి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వమన్నాడు. రుక్మిణీదేవి ఇంట్లో ఉండగా ఇచ్చి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వమంటే రుక్మిణికి ఇవ్వాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా. పోయినా ఇచ్చేవాడు అది వేరే మాట. కావాలని ఆయన వచ్చేప్పటికి అట్లా ఉన్నాడు. నేపం ఆయన మీద ఇయ్యాలిగా, తన మీద ఉంచుకోడుగా. అలా ఉన్నాడు. అయిపోయింది. సత్యభామ ఈ వార్త అప్పటికే ఈవిడికి మంచి గూఢచారి వ్యవస్థ ఉందమ్మా సత్యభామకి. అక్కడ ఇచ్చాడో లేదో ఇక్కడ తెలిసిపోయింది. వచ్చే పైగా వార్తలు చారేసేవాళ్ళు ఉన్నట్టు చెప్తారా? ఇంకొక 4 కదా, కొంచెం దానికి అలా మెరుగు పెడతారు కదా. అది తెలిసి ఈవిడ భగ్గుమని మండిపోయింది. వచ్చాడు, బతిమాలాడు, బామాలాడు, ఎన్ని రకాలుగానో చేశాడు. వాళ్ళకి ప్రత్యేకంగా అలక గృహాలు ఉండేవిట ఆ రోజుల్లో. అలకకి ఒక గృహం, ఆ గదిలో ఉన్నారు అంటే వాళ్ళు అలిగారని అర్థం. బాగుందమ్మా. మరి అప్పుడు ఉన్న బట్టలన్నీ తీసేసిందిట. ఎప్పుడు ఎర్రని బట్టలు కట్టుకునేదిట ఆవిడ. అంటే రజోగుణం కదా. అట్లాంటిది ఆ రోజు నగలన్నీ తీసేసి తెల్లని చీర కట్టుకుందిట. అంటే ఇది నేను కోపంలో ఉన్నాను, అలంకారం చేసుకోవటం లేదు అని తెలియజెప్పడానికి వచ్చింది. పాప ఆయన బతిమాలాడు, బామాలాడు, ఎన్నో చేశాడు. కుయ్యి లేదు, కాయి లేదు, అనాల్సిన మాటలన్నీ అంది. మామూలు మాటలు అనలా, చాలా గొప్పగానే ఉంటుంది. అన్ని అన్నాక విన్నాడు. విని ఇక లాభం లేదని కాళ్ళ మీద పడి ఆవిడ ఏం చేసిందిట, జలజాతాసన వాసవాది సుర పూజా భాజనం బైతనచ్చుల తాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చు వామపాదంబునం తొలగంద్రోచల తాంగి. అట్లా ఎగు నాదుల్ నేరముల్ సేయ పేరలు కంజెందెన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురే అని తిమ్మన పారిజాత భరణంలో రాస్తాడు. ఆయన తలేమో ఆవిడ పాదాల మీద పెట్టేటప్పటికి ఆవిడ ఏం చేసింది, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ పూజించేటటువంటి శిరస్సుని ఈవిడ ఎడంకాలతో లాందిట.
అట్లాగే అవుతుందిలే. ఉమ్. బాగా కోపం వచ్చినటువంటి భర్త అంటే ప్రేమ కలిగినటువంటి స్త్రీలు అంతే చేస్తారు అన్నాడు. ఓహో. బాగా ప్రేమ కలిగిన భర్త అంటే ప్రేమ కలిగిన కాంత అంటే ఆకర్షించే లక్షణం కలిగిందని, భర్తను అలా ఆకర్షించేసి కట్టిపడేసుకునేది. ఉమ్, ఉమ్. అట్లా తప్ప మరో రకంగా ఎట్లా చేస్తారులే అన్నాడు. నిజమా అది? తన్నెడా అంటే వెంటాడు. అయ్యో అలిని ఇలా అలక అని చెప్పి ఆవిడ సంబోధించి ఏం చెప్తాడంటే, తాచినా అది నాకు మన్ననయా అన్నాడు. నువ్వు ప్రేమగా తన్నితే కూడా నాకు గౌరవమేలే అన్నాడు. ఓ. తన్నిందా సత్యభామ? అందరూ అలాగే అనుకుంటారు. కృష్ణుడు ఆ మాట అనేసాడు ఇంకో రకంగా అనుకునే అవకాశం లేకుండా. ఆ. కానీ వాస్తవంగా జరిగింది ఏమిటి? ఇలా పడుకుంది ఆవిడ, కాలి మీద తల పెట్టాడు. నా కాలి మీద నీ తల పెట్టకూడదు అన్నప్పుడు తీయాలి అంటే ఏం చేయాలమ్మా? గబుక్కుని లాగాలి కదా, కాలుని పక్కకు పెట్టుకోవాలి. లేవాలి కదా, చెయ్యందదు కదా, పైకి కాలు దాకా చెయ్యందదు కదా. కాలు దాకా చెయ్యందాలంటే కదలాలి కదా. ఉమ్. కదిలితే ఏమైంది? పాదమే కదా కదిలేదు మొదట. పాదం కదిలేటప్పటికి తలకి అది అప్పుడే పెట్టున్నాడు తల తగులుతుంది. కదిలి కదా. తన్నావు కదా నన్ను, పర్వాలేదులే తనితే తన్నావు అన్నాడు. ఇంకా సత్యభామకి మరొక మాట అనుకునే అవకాశం లేదు. ఉమ్. ఆయన లీల అంతే కదా, కావాలని జగన్నాటక సూత్రధార అది. మామూలుగానా? పైగా అట్లాంటి ఏం కాలది, వామపాదం అంటే ఎడమ కాలు అని అర్థంతో పాటు అందమైన కాలు అని అర్థం. వామ శబ్దానికి ఎడమ అన్న అర్థమే కాదు, ఉమ్, అందం కూడా. అందం అని అర్థం. వామలోచన అంటే ఎడం కన్ను ఉంది కుడి కన్ను లేదని కాదుగా అర్థం. ఉమ్. అందమైన తన్నితే తన్నావు కానీ అబ్బా అబ్బా నీ కాలు తగిలింది నాకు అంతే చాలా, అందమైన నీ కాలు తాగితే నాకు చాలని చెప్పేటట్టుగా ఉంది. చెప్పి అది ఇంకా నాకు బాగానే ఉంది కానీ ఒకే ఒక విషయం నాకు బాధగా ఉంది. నీ కాలు నాకు తగలంగానే నా ఒళ్ళంతా పులకరించింది, ఆ పులకలు నీ పాదాలకు ఏమన్నా గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉందన్నాడు. ఏమైపోవాలా పిచ్చి తల్లి, ఉమ్. ఎంత ఆత్మాభిమానం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఏదున్నా అంత అమాయకత్వం కూడా ఉన్నదిగా సత్యభామకి. అయ్యో అయ్యో అనుకో. నిజానికి అర్థం చేసుకోండి, ఇక్కడ తగిలితే ఇక్కడ ఏమన్నా పులకాంకురాలు వస్తాయమ్మా? నుదుటికి రావు కదా, అదే వచ్చేది చేతులు కాళ్ళు అక్కడ. ఇక్కడ వచ్చిన పులకాంకురాలు నీ పాదాలకి తగిలి నొచ్చుకుంటాయేమో, నీ పాదాలు సున్నితంగా ఉంటాయి అన్నాడంటే ఆవిడ బుట్టలో వేయడానికి అన్నాడా? బుట్టలో పడిపోయింది పాపం వెర్రి తల్లి. ఉమ్. సత్యభామ బుట్టలో పడిపోయింది. ఎవరైతే తొందరపడి ఆవేశంగా మాట్లాడతారో వాళ్ళు అంత త్వరగాను కూడా మంచివాళ్ళుగా అయిపోతూ ఉంటారు. అవును. లోపల పెట్టుకుని నాలిముచ్చుల్లా ఉండే పద్ధతి కాదు. అందుకే తెలుగు వాళ్ళకి సత్యభామ అంటేనే ఎక్కువ ఇష్టం. ఇష్టం. అవును. పైగా నందితిమ్మన రాసిన తర్వాత మరీ ఎక్కువ ఇష్టం, ఆ. కృష్ణదేవరాయల కోసం రాసిన తర్వాత. కనుక అటువంటిది సత్యభామాదేవి. నీ భర్త నీకే ఉండాలి అని అంటే ఏదైనా చేయడానికి సిద్ధం ఆవిడ. ఉమ్. అంటే భర్త తనవాడుగా ఉండాలి అని, తనకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనేటటువంటి చాలా తాపత్రయం కలిగినటువంటి, వెర్రి ప్రేమ కలిగినటువంటి, పిచ్చి ప్రేమ కలిగినటువంటి తల్లి సత్యభామాదేవి. వీడు భూదేవి యొక్క అవతారంగా చెప్తారు. ఇంత ప్రేమ తన భర్త మీద ఉండడమే కాదు, ఈవిడ భూదేవి అవతారం అని చెప్పినప్పుడు భూదేవి కుమారుడైనటువంటి నరకుడు తన ఎదురుగా చనిపోతూ ఉంటే ఆవిడ సహించి ఊరుకుంది, సహకరించింది. అంటే ఒక్క కొడుకు వల్ల లోకానికి హాని కలుగుతూ ఉంటే, లోకకంటకుడైనటువంటి కొడుకు తన కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కూడా మిగిలిన బిడ్డలందరూ బాగుంటారని సహించి ఊరుకున్నటువంటి మాతృత్వం మూర్తీభవించినటువంటి స్త్రీమూర్తి సత్యభామ. నా కొడుకే కదా, నా కొడుకు ఏమవ్వకూడదు, వాడు కోట్ల మందిని చంపినా అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటిది కాదు. అంతమంది మీద ప్రేమ కలిగి అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మహనీయమూర్తి సత్యభామాదేవి. అద్భుతమైన గుణాలున్న తల్లి కదమ్మా. అవునమ్మా. తప్పకుండా ఇటు స్మరించుకోవాలి. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆత్మాభిమానం ఉంది, అమాయకత్వం ఉంది, పరాక్రమం ఉంది, అన్ని విద్యల్లో పాండిత్యం ఉంది. కాబట్టి తప్పకుండా మనం స్మరించుకోవాలి. మానవత్వం మీద మమకారం కూడా ఉంది ఆవిడకి. అవునమ్మా. తెలుగు వాళ్ళందరికీ ఇష్టం అనుకున్నాం కదా. అవునమ్మా. లోకంలో ఆడపిల్లలందరికీ కూడా ఆదర్శం అమ్మా. అందం ఉంటే సరిపోదు, అందం ఉండాలి. అందం వద్దనంటల్లా, అందం ఉండాలి, అన్నీ ఉండాలి. దాంతోపాటు ఆత్మాభిమానం ఉండాలి, ధైర్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. ఈనాటి ఆడపిల్లలు యుద్ధం చేయటం లేదా? ఎంతమంది మన ఆపరేషన్ సింధూర్లో అక్కడ మాట్లాడిన వాళ్ళు ఆడపిల్లలే, నడిపించిందే కదా. కనుక స్త్రీలు ఈ దేశంలో దేనికి వెనక లేరు అని చెప్పడానికి సత్యభామ
ప్రథమమైనటువంటి ఉదాహరణ. ప్రథమమేంటి, ఇంతకుముందు కైక ఉందనుకోండి, అవును. ఈనాటి ఆడపిల్లలందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని, అలాగే నా అనే మమకారానికి పోకుండా దేశద్రోహులు లోకకంటకులైనటువంటి వాళ్ళు నా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అవునమ్మా. ఇతరులందరూ బాగుండాలి గనక వాళ్ళని శిక్షిస్తుంటే ఊరుకుంటారని అటువంటి భావన ఈ దీపావళి సందర్భంలో ఆడపిల్లలందరూ మనస్సుల్లో నిలుపుకుంటారు అని భావిస్తూ స్వస్తి. నమస్తే.